హలో టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. నేను ఇప్పుడు క్లాస్ 6 మ్యాథ్స్లో చాప్టర్ 8 చెప్తున్నానండి. చాప్టర్ 8 ఏంటంటే జామెట్రీ. యాక్చువల్గా జామెట్రీ అంటే ఏంటంటే మనము రెగ్యులర్గా డైలీ కొన్ని షేప్స్ చూస్తుంటాము. మనం వాడే వాటిలలోనే ఉంటాయండి. చూడండి, ఈ షేప్స్ ఉంటాయి, మనకి కిచెన్లో కనిపిస్తుంటాయి. డైలీ మనం యూజ్ చేసేవి చాలా వరకు అన్ని షేప్స్లోనే ఉంటాయి. షేప్స్ కానీ ఫిగర్స్ కానీ ఇలా ఈ షేప్స్ అన్నిటి గురించి మనం స్టడీ చేయడాన్ని మనం జామెట్రీ అని అంటాము. యాక్చువల్లీ జామెట్రీ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చిందనమాట. ఏంటంటే అవి ఫస్ట్ జియో అండ్ మెట్రియా. జియో అంటే ఏంటంటే ఎర్త్, మెట్రియా అంటే మెజర్, అంటే మనం మెజర్మెంట్ ఆఫ్ ద ఎర్త్ అన్నమాట జామెట్రీ అంటే. ఇందులో మనము ప్రాపర్టీస్ ఆఫ్ లైన్స్, యాంగిల్స్, పాలిగాన్స్, సర్కిల్స్ అన్నిటి గురించి మనం స్టడీ చేస్తామన్నమాట ఈ జామెట్రీలో. మనం ఫస్ట్ అసలు బేసిక్స్ కాన్సెప్ట్ ఏంటి అనేది చూద్దాము. జామెట్రీలో చేసి మనకి ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ పాలిగాన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ని బట్టి అసలు ఎలా క్లాసిఫై చేసాము పాలిగాన్స్ అనేది ఇక్కడ ఉంది చూడండి. ఫస్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ టు 3 ఉన్నాయనుకోండి, అప్పుడు ట్రయాంగిల్ అంటాము. చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ని మనం ఎలా డ్రా చేస్తాము, ఇలా. ట్రయాంగిల్ అంటే మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయి, 1 2 3 సైడ్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని ఏమంటాము, మనం ట్రయాంగిల్ అంటాము. అంటే సైడ్స్ని బట్టి మనం ఏ నేమ్తో పిలుస్తామనేది ఇక్కడ చూడండి. 3 సైడ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ట్రయాంగిల్ అంటాము. ఒకవేళ 4 ఉన్నాయనుకోండి, వాటిని ఏమంటాం, క్వాడ్రిలాటరల్. అంటే ఇలా సపోజ్ 4 ఉన్నాయనుకోండి, క్వాడ్రిలాటరల్ అంటే స్క్వేర్ అయి ఉండొచ్చు, రెక్టాంగిల్ ఏదైనా కావచ్చు. ఇలా 4 సైడ్స్ ఉన్న వాటిని మనం క్వాడ్రిలాటరల్ అంటాము. పెంటాగాన్ అంటే 5 ఉంటాయి అన్నమాట, 5 సైడ్స్ ఉంటాయి. ఇది ఒక ఇక్కడ హౌస్ లాగా ఉంది, ఇలా ఉంది కదండి షేప్, దీన్ని మనం పెంటాగాన్ అంటాం. చూడండి, 1 2 3 4 5 సైడ్స్ ఉన్నాయి, సో దీన్ని పెంటాగాన్ అంటాము. నెక్స్ట్ ఎగ్జాగాన్ అంటే ఏంటంటే 6 ఉంటాయి ఎగ్జాగాన్లో. 1 2 3 4 5 6 సైడ్స్ ఉంటాయి. నెక్స్ట్ 7 ఉంటాయి, 7 సైడ్స్ ఉన్న వాటిని హెప్టాగాన్ అంటాము. నెక్స్ట్ ఆక్టాగాన్ అంటే 8. నెక్స్ట్ నానోగాన్ అంటే 9 ఉంటాయి, 9 సైడ్స్. నెక్స్ట్ డెకాగాన్ అంటే 10 సైడ్స్ ఉన్న వాటిని మనం డెకాగాన్ అని అంటాము. అంటే ఏంటో చూద్దాము. ప్లేన్ అంటే ఏంటంటే ఏ ప్లేన్ ఈజ్ ఏ సర్ఫేస్ విచ్ ఎక్స్టెండ్స్ ఇన్ ఆల్ డైరెక్షన్. అంటే ప్లేన్ అంటే ఏంటంటే ఒక సర్ఫేస్. సపోజ్ ఇది తీసుకోండి, ఇప్పుడు ఈ బుక్ ఉంది కదా, నోట్బుక్, దీన్ని మనం ఒక ప్లేన్ అని చెప్పొచ్చు. ఈ సర్ఫేస్లో మనకి ఏంటంటే విచ్ ఎక్స్టెండ్స్ ఇండెఫినెట్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్లో మనకి ఎక్స్టెండ్ అయి ఉంటుంది. అంటే ఇటువైపు ఇటు అన్ని డైరెక్షన్స్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు సపోజ్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక టేబుల్ యొక్క సర్ఫేస్ని మనం ప్లేన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ లైన్ కంటే ముందు నేను ఇంకొకటి చెప్పాలి. పాయింట్ అంటే ఏంటంటే సపోజ్ ఇక్కడ మనం ఒక డాట్ పెట్టాము, దీన్ని మనం పాయింట్ అని అంటాము. ఈ డాట్ని మనం ఏమని పిలుస్తాము మన మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్లో అంటే పాయింట్ అని చెప్తాము. నెక్స్ట్ ఇక్కడ లైన్ అంటే ఏంటంటే లైన్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్ఫినిట్ పాయింట్స్ దట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. అంటే లైన్కి మనకి ఇక్కడ చాలా పాయింట్స్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట లైన్. సపోజ్ ఇక్కడ చూడండి, ఇది ఒక లైన్, ఇక్కడ ఏబి ఇలా అన్ని పాయింట్స్ తోటి ఉందనుకోండి ఒక లైన్. ఇలా దానికి ఎండ్ పాయింట్స్ అనేవి ఉండవు, దెర్ ఈజ్ నో ఎండ్ పాయింట్స్. ఈ ఎండ్ పాయింట్స్ ఉండవు కాబట్టి దీన్ని ఇట్లా ఆరోతో మనం రిప్రజెంట్ చేస్తాము ఒక లైన్ని. ఎండ్ పాయింట్స్ ఉన్నట్టయితే మనం నార్మల్గా ఇలా గీయొచ్చు. ఎండ్ పాయింట్స్ ఉండవు కాబట్టి ఇట్లా ఆరోతో మనం రిప్రజెంట్ చేస్తాము. ఏ లైన్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్ఫైనైట్ పాయింట్ దట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్ అండ్ ఇట్ ఈస్ ఇన్ఫైనైట్ ఇన్ లెంత్. అంటే లెంత్ అనేది మనం సర్టెన్ ఉంటుందని చెప్పలేమన్నమాట, చాలా దూరం ఉంటుంది, ఇన్ఫినైట్, మనం మెజర్ చేయలేము. అలాంటి దాన్ని మనం లైన్ అని అంటాము. ద ఫిగర్ గివెన్ షోస్ ఏ లైన్ ఎల్. ఇక్కడ ఉంది కదా ఫిగర్లో, చూడండి ఇక్కడ ఎల్ దట్ ఎక్స్టెండ్స్, ఇక్కడ కింద చూడండి ఇది ఒక ఫిగర్. ఈ ఫిగర్లో మనకి ఎల్ అనేది ఒక లైన్ దట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఆన్ ఎయిదర్ సైడ్. అంటే ఇట్ సైడ్ ఇన్ఫినిటీ ఉంది, ఇట్ సైడ్ ఇన్ఫినిటీ ఉంది. సో ఇలాంటి దాన్ని మనం ఏమని చెప్తామంటే లైన్ అని చెప్తాము. ఈ లైన్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి మనకు, ఏ అండ్ బి 2 పాయింట్స్ ఉన్నాయి. ఏ అనేది ఒక పాయింట్, బి అనేది ఒక పాయింట్. ఇలా మనకి ఇన్ఫినైట్ పాయింట్స్ ఉంటాయన్నమాట ఒక లైన్లో. నేను ఇక్కడ ఓన్లీ ఏబి గురించి చెప్తున్నాను కాబట్టి దీన్ని ఏమంటామంటే ఈ లైన్ని ఏబి అని రీడ్ చేస్తాము, లైన్ ఏబి అని చెప్తాము.
దీన్ని ఇలా ఏబీ పైన మనం ఇట్లా లైన్ సింబల్ తోటి రిప్రజెంట్ చేస్తాము. ఇది ఏబీ లైన్ అన్నమాట. నెక్స్ట్ లైన్కి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. లైన్ సపోజ్ ఇప్పుడు మనము ఒక రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడు మనం దాన్ని చూస్తున్నాం అనుకోండి, రైల్వే ట్రాక్ని మనకి అది అసలు ఎండ్ పాయింట్స్ మనకి ఇప్పుడు చూసేటప్పుడు మన ఐకి కనిపించవు కదా. ఒక రైల్వే ట్రాక్ మధ్యలోకి వెళ్తే అది దాన్ని ఒక లైన్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ లైన్ సెగ్మెంట్, ఇంకా రోడ్డు అనేది కూడా మనకి లైన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. రోడ్డు హైవే ఉంటుంది కదా, దానికి ఎండ్ పాయింట్స్ ఉంటాయి, బట్ మనము కళ్ళతో చూసినప్పుడు మనకి ఎండ్ పాయింట్స్ కనిపించవు కదా, అంటే రోడ్డు ఇంకా దూరం ఉన్నట్టు మనకి ఇట్లా కనిపిస్తుంది. రైల్వే ట్రాక్ కూడా అంతే, చాలా దూరం ఉన్నట్లు కనిపిస్తుంది. అలాంటి వాటిని మనము లైన్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇక్కడ లైన్ సిగ్మెంట్, ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఏ లైన్. ద లైన్ సిగ్మెంట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్ అండ్ ఇట్ హ్యాస్ ఏ ఫైనైట్ లెంత్. ఇది లైన్ సిగ్మెంట్ అనేది అంటే లైన్లో ఒక పార్ట్ అన్నమాట. మనకి లైన్ అంటే ఇలా ఉంది కదండి, ఇప్పుడు ఇది ఇన్ఫినైట్గా ఉంటుంది, అంటే దీనికి అసలు ఎండ్ పాయింట్స్ ఉండవు. మనం దీంట్లో నుంచి ఒక ముక్కను తీసుకున్నాం, ఒక పార్ట్. సపోజ్ ఈ పార్ట్ని నేను ఇక్కడ గీస్తున్నాను అనుకోండి, ఇప్పుడు ఇదేమవుతుంది, దీన్ని మనం ఒక లైన్ సిగ్మెంట్ అని చెప్తాము. ఇక్కడ చూడండి, ఇన్ ద ఫిగర్ ఏబి, ఈ ఫిగర్లో ఇక్కడ లైన్ సిగ్మెంట్ ఏమవుతుంది, ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఎల్. ఇది ఎల్ అనేది ఒక లైన్, దీంట్లో ఒక పార్ట్ అంటే ఏమవుతుంది ఏబి. సో దీన్ని ఏబీని ఏమని రిప్రజెంట్ చేస్తాం, లైన్ సిగ్మెంట్ అంటాము. ఏబీ పైన ఓన్లీ జస్ట్ లైన్ ఉంటుంది, ఇలా లైన్ సిగ్మెంట్ని ఇలా రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి రేట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ ఒక స్కేల్ తీసుకోండి. ఆ స్కేల్లో ఇప్పుడు సపోజ్ ఈ పెన్ ఉందండి, ఈ పెన్ చూడండి, ఈ పెన్లో ఇక్కడి వరకు ఉంది. ఇప్పుడు ఇది సపోజ్ ఫైనైట్ లెంత్ ఉంది, దీన్ని లెంత్ మెజర్ చేయొచ్చు. సో దీన్ని మనం ఏమంటామంటే లైన్ సిగ్మెంట్ అని చెప్పొచ్చు. అదే మనం మెజర్ చేయలేమనుకోండి, అలాంటి వాటిని లైన్స్ అంటాము. కానీ నేను ఇక్కడ పెద్ద లైన్లో నుంచి ఒక పార్ట్ తీసుకున్నాను, సో దీన్ని ఏమంటాం, లైన్ సిగ్మెంట్ అని అంటాము. రే అంటే ఏంటంటే, రే హ్యాస్ 1 ఎండ్ పాయింట్ అండ్ ఇట్ ఎక్స్టెండ్స్ ఇన్ఫినైట్లీ ఆన్ ద అదర్ సైడ్. ఇక్కడ లైన్ సిగ్మెంట్కి నేను హ్యాస్ ద 1 ఎండ్ పాయింట్ అండ్ ఇట్ ఎక్స్టెండ్స్ ఇన్ఫినైట్లీ, అంటే ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఒక ఎండ్ పాయింట్ ఉండి ఇక్కడ ఇటు సైడ్ రైట్ ఇప్పుడు ఇంకొక పాయింట్ మాత్రం అది ఇన్ఫినైట్ ఉంటుంది, అంటే మనం మెజర్ చేయలేము, కానీ ఒక్కటే ఎండ్ పాయింట్ ఉంటుంది. అలాంటి వాటిని ఏమంటామంటే మనం రే అని అంటాము. ఇక్కడ చూడండి, దీన్ని ఎలా మెజర్ చేస్తామంటే జస్ట్ పాయింట్ ఇక్కడ ఒక సైడు ఇన్ఫినైట్ కాబట్టి ఇలా మెజర్ చేస్తాము లీన్స్ని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అనేది ఒక పాయింట్, క్యూఏపి అని 3 పాయింట్స్ తీసుకున్నాము ఒక లైన్లో. ఇక్కడ క్యూఏపి, ఇక్కడ ఏపీ అనేది ఏమవుతుందంటే ఒక రే విచ్ హ్యాస్ ఓన్లీ 1. చూడండి, ఏపీ అనేది ఒక రే, ఎందుకంటే ఇక్కడ ఎండ్ పాయింట్ ఏ దగ్గర పాయింట్ ఉంది, బట్ ఇక్కడ పి అనేది ఇక్కడ ఇటు వెళ్తూ ఉంది. సో ఆరో మార్క్ ఉంది కదా, మనకు రిప్రజెంట్ చేస్తుందంటే ఇంకా ఉంది అని అర్థం. ఇది ఇన్ఫినైట్గా ఉంది, పి సైడ్ మాత్రం, ఒక సైడ్ మాత్రం మనకి ఎండ్ పాయింట్ ఉంది. సో అట్లాంటి దాన్ని మనం ఒక రే అని చెప్తాము. ఏపీ అనేది ఒక రే అన్నట్టు ఇక్కడ. నెక్స్ట్ దీన్ని ఏమని డినోట్ చేస్తామంటే, ఏపీ పైన మనం సేమ్ అదే సింబల్ని ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఏక్యూ అనేది ఏంటంటే డిఫరెంట్ ఫ్రమ్ ఏపీ, ఎందుకంటే ఇక్కడ ఏ లైస్ బిట్వీన్ పి అండ్ క్యూ. ఇక్కడ ఏ అనేది పి అండ్ క్యూ మధ్యలో ఉంది. ఇక్కడ ఏపీ అండ్ ఏక్యూ అంటే ఏంటంటే ఆపోజిట్ రేస్. ఇది ఏక్యూ అనేది ఇట్ సైడ్, ఇదేమో లెఫ్ట్ సైడ్ ఎండ్ పాయింట్ ఉంది. ఇప్పుడు ఏక్యూ అని తీసుకున్నాం అనుకోండి, ఇది రైట్ సైడ్ ఎండ్ పాయింట్ ఉంటుంది, ఇటు లెఫ్ట్ సైడ్ మాత్రం దీనికి ఇన్ఫినైట్గా ఉంది. సో ఈ రెండు ఏమవుతాయి, ఆపోజిట్ రేస్ అవుతాయి. ఈ రేకి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం సన్ రేస్ని తీసుకోవచ్చు. మనకి సన్ నుంచి మనకి రేస్ రిలీజ్ అవుతున్నాయి, మనకి సూర్యకిరణాలు. అదేంటంటే ఒక సన్ అనేది ఎండింగ్ పాయింట్, ఒక పాయింట్ సన్, అక్కడి నుంచి మన ఎర్త్ మీదకి వస్తున్నాయి. సో మనం ఇక్కడ చూడండి, సన్ నుంచి ఇలా వస్తున్నాయి రేస్. సో ఇవన్నీ వీటిని అందుకే మనం సన్ రేస్ అని చెప్తాము. సో ఇది ఎగ్జాంపుల్ అవుతుంది, సన్ రేస్ అనేది రేకి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇక్కడ కోప్లానర్ లైన్స్ ఏంటంటే, ఒక ప్లేన్ మీద ఉండే లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కోప్లానర్ లైన్స్ అని చెప్తాము. చూడండి, 2 or more లైన్స్ లయింగ్ ఆన్ ఏ సేమ్ ప్లేన్ ఆర్ కాల్డ్ కోప్లానర్ లైన్స్. అంటే ఇక్కడ ఒక ప్లేన్, ఇది ఒక ప్లేన్ అనుకోండి, ఈ ప్లేన్ మీద ఉండే లైన్స్ని ఏమంటామంటే మనము, ఆ ప్లేన్ మీద ఉండే లైన్స్ అన్నిటిని కోప్లానర్, సేమ్ ప్లేన్ పైన ఉండే లైన్స్ని కోప్లానర్ లైన్స్ అని అంటాము. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటంటే, 2 లైన్స్ విచ్ మీట్ ఎట్ ఏ పాయింట్ ఆర్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్.
ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ 2 పెన్స్ తీసుకున్నాను. ఈ 2 పెన్స్ మనం సపరేట్ సింగిల్ లైన్స్ అనుకున్నాం అనుకోండి సపరేట్గా. ఈ రెండు ఇక్కడ చూడండి ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఇలా ఇంటర్సెక్ట్ అవ్వడాన్ని ఏమంటామంటే మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని చెప్తాము. ఇక్కడ చూడండి గివెన్ ఫిగర్లో కూడా అలానే L1 అండ్ L2 అనేవి 2 లైన్స్. ఇవి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో ఇలాంటి వాటిని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని చెప్తాము. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ అంటే ఏంటంటే 2 రేస్ విచ్ మీట్ ఎట్ ఏ పాయింట్. పైనదేమో 2 లైన్స్ విచ్ మీట్ ఎట్ ఏ పాయింట్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్. ఇక్కడ ఏమంటున్నాడు 2 రేస్ అంటే ఏంటి? ఓన్లీ 1 ఎండ్ పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ అనేది ఇన్ఫినైట్గా ఉంటుంది, అది పాయింట్ ఉండదు, నెక్స్ట్ సైడ్కి ఇన్ఫినైట్గా ఉంటుంది. ఇక్కడ 2 రేస్ విచ్ మీట్ ఎట్ ఏ పాయింట్ ఆర్ సెట్ టు ఫార్మ్ అండ్ యాంగిల్ ఎట్ దేర్ మీటింగ్ పాయింట్. దగ్గర ఒక యాంగిల్ని ఫామ్ చేస్తుంది, దాన్ని మనం యాంగిల్ అని అంటాము. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 2 రేస్, ఇదొక రే, OQ అనేది ఒక రే, OP అనేది ఒక రే. ఇక్కడ మీటింగ్ పాయింట్ ఏంటి? రెండు ఎక్కడ మీట్ అవుతున్నాయి? O దగ్గర మీట్ అవుతున్నాయి. అప్పుడు మనము దీని మధ్యలో ఉండే గ్యాప్ని ఏమంటామంటే ఈ రెండింటి మధ్యలో దీన్ని మనం యాంగిల్ అని చెప్తాము, యాంగిల్ అని రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ O అనేది ఏమవుతుంది? వర్టెక్స్ ఆఫ్ యాంగిల్, అంటే రెండింటి మధ్యలో ఎక్కడైతే కలుస్తుందో దాన్ని O అంటాము. నెక్స్ట్ ఇక్కడ OP అండ్ OQ అనేవి సైడ్స్ ఆర్ ఆర్మ్స్ ఆఫ్ యాంగిల్, అంటే వీటిని సైడ్స్ కానీ ఆర్మ్స్ ఏదైనా అనొచ్చు. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్, దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే యాంగిల్ని ఈ సైన్తో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ చూడండి QOP, దీన్ని ఏమంటామంటే ఈ యాంగిల్ని QOP అనొచ్చు, లేదంటే POQ, ఇటు నుంచి అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇటు నుంచి అయినా చెప్పొచ్చు. QOP, Q అనేది ఒక రే, నెక్స్ట్ P అనేది ఒక రే. ఇక్కడ OP మధ్యలో ఉంది కాబట్టి దీన్ని QOP యాంగిల్, QOP అండ్ యాంగిల్ POQ అని చెప్పవచ్చు. సేమ్ అన్నమాట. వీ సీ దట్ యాంగిల్ QOP ఈక్వల్ టు అంటే యాంగిల్ QOQ అన్న రెండు సేమే కాబట్టి దీని మెజర్మెంట్, దీన్ని ఏమంటామంటే దీని మెజర్మెంట్ మనం డిగ్రీతో మెజర్ చేస్తాము ఈ యాంగిల్స్ని. ఇక్కడ దిస్ యూనిట్ డినోటెడ్ బై ఏ స్మాల్ సర్కిల్. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం చెప్పేటప్పుడు? స్మాల్ సర్కిల్. ఇట్లా సపోజ్ 1 డిగ్రీ అనుకోండి, 1 డిగ్రీ ఇట్లా చెప్తాం కదా. సో దీన్ని స్మాల్ సర్కిల్తో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ వీ రైట్ యాంగిల్ QOP ఈక్వల్ 34 డిగ్రీస్ అనుకోండి సపోజ్. దాన్ని ఎలా రీడ్ చేస్తాము? 34 డిగ్రీస్ అని రీడ్ చేసేటప్పుడు 34 డిగ్రీస్ అంటాము, రాసేటప్పుడు ఇలా 34 పైన మనం చిన్న సర్కిల్ పెడతాము. లెట్ ద మెజర్మెంట్స్ ఆఫ్ అన్ యాంగిల్ బి ఎక్స్. దీన్ని ఏమనుకుంటున్నాం? మెజర్మెంట్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఈ మెజర్మెంట్ రెండు యాంగిల్స్ మధ్యలో ఉండే యాంగిల్ని సపోజ్ ఎక్స్ అనుకుంటున్నాను నేను, అప్పుడు దాన్ని ఏమని రాయొచ్చు? ఎక్స్ డిగ్రీస్ అని అంటాము. ఇఫ్ 0 to, ఒకవేళ ఆ యాంగిల్ అనేది 0 to 90 మధ్యలో ఉన్నట్లయితే వాటిని ఏమంటామంటే యాక్యూట్ యాంగిల్ అంటాము. అంటే సపోజ్ ఇవి 2 రేస్ అనుకోండి, ఇలా ఉందనుకో. మామూలుగా 90 అంటే ఏంటి? మనకి ఇలా ఉంటుంది 90 అంటే. కానీ ఇక్కడ 0 to 90 మధ్యలో ఉందనుకోండి, ఇలా వచ్చింది యాంగిల్, ఇలా ఇది 0, ఇటు సైడ్ 0, ఇది ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఇలా ఉందనుకోండి, ఇలా కానీ ఇలా 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 ఇక్కడ వరకు 90కి మధ్యలో ఏ యాంగిల్ ఉన్నా కూడా వాటిని ఏమంటామంటే యాక్యూట్ యాంగిల్ అని అంటాము. చూడండి ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 30 డిగ్రీస్ ఉంది. సో దీన్ని ఏమంటాము? యాక్యూట్ యాంగిల్ అని అంటాము. ఒకవేళ ఇప్పుడు x ఈక్వల్ 90 ఉందనుకోండి, సపోజ్ x ఈక్వల్ 90 ఉంటే దాన్ని ఏమంటాము? రైట్ యాంగిల్ అని అంటాము. అంటే ఇలా ఉంది, స్ట్రైట్గా 90 డిగ్రీస్ అని ఉందనుకోండి, ఇలా 90 డిగ్రీస్ ఉండాలి రెండింటి మధ్యలో యాంగిల్, అలాంటి వాటిని మనం రైట్ యాంగిల్ అని అంటాము. ఇక్కడ ఫిగర్లో చూడండి 90 డిగ్రీస్ ఉంది రెండింటి మధ్యలో, సో ఇది రైట్ యాంగిల్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ 90 to 180, మనకి 4 క్వాడ్రంట్స్ ఉంటాయి కదండి. ఇది Q1, దీనికి క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, 4. ఇక్కడ ఇది ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇది 0 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, ఇది 180 డిగ్రీస్, ఇది 270 డిగ్రీస్, మళ్ళీ ఇక్కడ 360 డిగ్రీస్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఉందనుకోండి, దాన్ని ఏమంటామంటే యాక్యూట్ యాంగిల్ అంటాము. ఒకవేళ ఎగ్జాక్ట్గా 0, 90 ఇలా ఉందనుకోండి, దాన్ని ఏమంటామంటే రైట్ యాంగిల్ అని అంటాము.
ఇఫ్ ఒకవేళ 90 to 180 అంటే ఈ రెండిటి మధ్య, ఇది 90 కదా, 90 180 ఈ రెండిటి మధ్యలో ఉందనుకోండి, అప్పుడు ఏమంటాం మనము దీన్ని, ఈ యాంగిల్ని ఆబ్ట్యూస్ యాంగిల్ అని అంటాము. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో కూడా, అంటే ఇలా ఉంది. ఇప్పుడు మనకి ఇది పి అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ అంటే ఇది ఇక్కడ ఓ మీటింగ్ పాయింట్ అనేది ఇక్కడ 90 కంటే ఎక్కువ ఉంది. చూడండి ఇక్కడికి 90 కదా మనకి, ఇక్కడి నుంచి ఇక్కడికి 90. సో నాకు 90 కంటే ఎక్కువ ఉంది. సపోజ్ ఇది 120 అనుకోండి. ఈ 120 degrees ఉన్నప్పుడు దీన్ని ఏమంటామంటే ఆబ్ట్యూస్ యాంగిల్ అని అంటాము. ఇక్కడ ఇఫ్ x ఈక్వల్ టు 180 అంటే ఇలా ఉందనుకోండి, స్ట్రైట్గా ఉన్నాయి రెండు లైన్స్, ఇలా ఉన్నప్పుడు దాన్ని ఏమంటామంటే 180 degrees ఉన్నట్టు యాంగిల్, దాటి మధ్యలో స్ట్రైట్ లైన్ లాగా ఉన్న వాటిని మనము వీటినే స్ట్రైట్ లైన్స్ అని కూడా అంటాము. స్ట్రైట్ యాంగిల్ కానీ స్ట్రైట్ లైన్ అంటే ఇలా చూడండి, ఇలా రెండు ఒకే దగ్గర మీట్ అవుతున్నాయి అన్నమాట. ఇలా ఉన్నప్పుడు వీటిని మనం స్ట్రైట్ లైన్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, 180 to 360. ఇక్కడ ఏంటంటే 180 to 360 అంటే చూడండి ఇక్కడ 180 ఈ 360 ఈ రెండింటి మధ్యలో ఉన్నప్పుడు 180 అంటే మనం ఫస్ట్ ఇది 0 కదా, 0 ఇది 90. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఏమంటాం మనం 180 స్ట్రెయిట్ లైన్కి వస్తుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇలా ఉంది, నెక్స్ట్ ఇలా వచ్చింది, ఇలా 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 వచ్చి ఇది ఇక్కడికి వచ్చింది అనుకోండి. ఫస్ట్ ఇలా ఉన్నప్పుడు మనం యాక్టివ్స్ యాంగిల్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఇలా ఇలా అయింది అనుకోండి, దాన్ని ఏమంటాం 90 degrees. నెక్స్ట్ 90 నుంచి ఇంకా 180 degrees అయింది, ఇలా మూవ్ అవుతూ. సపోజ్ మీరు క్లాకే తీసుకోండి ఎగ్జాంపుల్ లాగా, క్లాక్లో చూడండి రెండు ముళ్ళులు ఇలా కలిసాయి అనుకోండి, అదేమో స్ట్రెయిట్ లైన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 90 ఈ 180 నుంచి ఇలా వచ్చింది అనుకోండి, ఆ ముళ్ళు ఇలా ఈ మధ్యలో ఉంది, ఇది 180 360 మధ్యలో ఉంది. సో అప్పుడు దీన్ని ఏమంటాం మనం 180 నుంచి 360 మధ్యలో వచ్చింది అనుకోండి, ఇలా ఉన్న వాటిని మనం ఏమంటామంటే రిఫ్లెక్స్ యాంగిల్ అని అంటాము. చూడండి ఇక్కడ 180 to 360 degrees మధ్యలో ఉన్న వాటిని రిఫ్లెక్స్ యాంగిల్ అని అంటాము. పర్పెండిక్యులర్ లైన్స్ ఉన్నాయి. పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఏంటంటే టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 90 విత్ ఈచ్ అదర్ ఆర్ కాల్డ్ పర్పెండిక్యులర్ లైన్స్. మనం ఒకవేళ 2 లైన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఆ 2 లైన్స్, ఆ రెండు ఇలా ఇంటర్సెక్ట్ అయ్యి 90 degrees వచ్చింది ఎగ్జాక్ట్గా వాటి మధ్యలో. అలాంటి వాటిని మనం అప్పుడు ఈ రెండు లైన్స్ని ఏమని చెప్పొచ్చు, మనం పర్పెండిక్యులర్ లైన్స్ అని చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి ఫిగర్లో కూడా ఇక్కడ L1 అనేది ఒక లైన్, L2 అనేది ఒక లైన్, ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యి 90 degrees ఫామ్ చేస్తున్నాయి. సో ఈ రెండు లైన్స్ని ఏమంటాం మనం పర్పెండిక్యులర్ లైన్స్ అని అంటాము. ఇన్ ద ఫిగర్ L1 and L2 ఆర్ ద పర్పెండిక్యులర్ లైన్స్. సో మనం దీన్ని ఏమని రాయొచ్చు, ఇలా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. L1 పర్పెండిక్యులర్ సింబల్ ఇది, L2 అండ్ రీడ్ దిస్ యాజ్ L1 ఈజ్ పర్పెండిక్యులర్ టు L2. నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటంటే వెన్ ద సమ్ ఆఫ్ 2 angles ఈజ్ 90 degrees దెన్ 2 angles ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఏదైనా రెండు యాంగిల్స్ మధ్యలో సమ్ అనేది 90 degrees ఉందనుకోండి, అప్పుడు ఆ ఎక్స్ అండ్ వై ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇప్పుడు సపోజు ఒకటి ఎక్స్ వచ్చేసి 30 ఉంది, నెక్స్ట్ వై వచ్చేసి 60 ఉంది. ఈ రెండు సమ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకు యాంగిల్ x+y అనేది 30 + 60 ఎంత 90. సో 90 degrees అవుతుంది. ఇలాంటి వాటిని మనం ఏమంటాం అప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఇక్కడ నెక్స్ట్ సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటంటే వెన్ ద సమ్ ఆఫ్ 2 angles ఈజ్ 180 degrees ద 2 angles ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్. ఇంతకుముందు కాంప్లిమెంటరీ అంటే ఏంటి, సమ్ అనేది 90 degrees అయినప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇక్కడ సమ్ అనేది 180 degrees అయిందనుకోండి, అప్పుడు ఆ యాంగిల్స్ని మనము సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ అడ్జసెంట్ యాంగిల్స్. అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏంటంటే ఇఫ్ 2 angles హ్యావ్ ఏ కామన్ వర్టెక్స్ అండ్ ఏ కామన్ రే అండ్ ద అదర్ 2 sides లై ఆన్ ద ఎయిదర్ సైడ్ ఆఫ్ ద కామన్ రే దెన్ దే ఆర్ సెడ్ టు బి అడ్జసెంట్ యాంగిల్స్. కామన్ వర్టెక్స్ ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ యాంగిల్ ఉంది, వై యాంగిల్ ఉంది, Z 3 ఉన్నాయి ఇక్కడ చూడండి. అయితే ఇక్కడ వీటన్నిటికీ కామన్ రే ఏంటంటే కామన్ పాయింట్ ఏంటి, వర్టెక్స్ ఓ. అంతా అదర్ ఇక్కడ కామన్గా ఉన్నాయి, ఈ రేస్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ రేస్ ఈ 3 angles కామన్గా ఉన్నాయి. అప్పుడు వీటిని ఏమంటామంటే అడ్జసెంట్ యాంగిల్స్ అని అంటాం వీటిని, ఎందుకంటే అన్ని పక్క పక్కనే ఉన్నాయి కదా. సో వీటిని యాంగిల్ AOD అనేది
ఇంకా యాంగిల్ డిఓసి. ఈ రెండు ఏమవుతాయి, ఈ యాంగిల్ జెడ్ అండ్ వై, ఈ రెండు ఏమవుతాయి అడ్జసెంట్ యాంగిల్స్ అని అంటాము. సపోజ్ మనం ఈ రెండు తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు వై అండ్ ఎక్స్ తీసుకున్నాం అనుకోండి, ఇవి కూడా అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. చూడండి, యాంగిల్ డిఓసి, నెక్స్ట్ యాంగిల్ సిఓబి, ఈ రెండు కూడా పక్క పక్కన యాంగిల్స్ అని చెప్తామన్నమాట. దీంట్లో ఏంటంటే కామన్ వర్టెక్స్ ఉంటుంది, ఇంకా కామన్ రే ఉంటాయి. సో వీటిని అట్లాంటి వాటిని మనము అడ్జసెంట్ యాంగిల్స్ అని అంటాము. దీంతో కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ చెప్పాను జామెట్రీలో. ఇంకా కొన్ని బేసిక్ పాయింట్స్ ఉన్నాయండి, అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. మీకు కనుక నా క్లాసెస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.